హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సండే మినీ వ్లాగ్. ఈరోజు అయితే రెడ్ మీట్ అయితే తీసుకొచ్చాం, ఫ్రెష్ మీట్. ఆఫ్టర్ క్లీనింగ్ మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేశాను. పసుపు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, మటన్ మసాలా యాడ్ చేశాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారినేషన్ హాఫ్ అన్ అవర్ తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో అయితే వండుతున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, మీడియం సైజులో కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అప్పుడే దంచి పెట్టుకున్న పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే పచ్చి మసాలా మీకు కావాలంటే కిందన డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను, చూడండి. పచ్చి మసాలా వేస్తే ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా బాగుంటుంది. దీంట్లోనే కాస్త పసుపు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక కాస్త కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రెడ్ మీట్ అంటే మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్కి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మసాలా ఉంది కదా, దాంట్లో వాటర్ వేసేసి యాడ్ చేశాను. సో తగినంత వాటర్ వేసుకున్నాక దీంట్లో కారము, నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మటన్ మసాలా, ధనియా పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో తర్వాత కాస్త ఇలాగా టమాటా ముక్కలు యాడ్ చేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది. కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే మటన్ అయితే ఈ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని మటన్ సర్వ్ చేసుకున్నామంటే బిర్యానీతోనైనా, రైస్తోనైనా, రోటీతోనైనా, దేనితోనైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.